భయ్యా మన్మద సినిమాలందు ఈ సినిమా వేరయ్యా విశ్వ దాబి రామ మన్మద సినిమా సూపర్ హిట్ రా మామ అని చెప్పొచ్చన్నా. నిజంగా 20 సంవత్సరాలు అయిందన్న సినిమా వచ్చి, ఇంకా పబ్లిక్ ఏందన్నా, ఈ క్రౌడ్ ఏందన్నా, ఈ విజిల్స్ ఏందన్నా, ఆ పేపర్ చింపడం ఏందన్నా, నిజంగా కూత రాంపడ సింబు అన్న వాట పర్ఫార్మెన్స్ అన్న, నిజంగా గుండె పిండేస్ అన్న, వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడిపోతుంది మీ కర్మ. నిజంగా క్వశ్చన్ చెప్తానా, చింతపండు రసం బ్యారమీస్ రసం అని చెప్పొచ్చానా, సిట్టింగ్ లో వేస్తాం థమ్స్ అప్, డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్. నిజంగా డైరెక్షన్ కానీ సాంగ్స్ కానీ నిజంగా చాలా బాగా అనిపించింది అన్న. చికెన్ ముక్క మటన్ ముక్క సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క అక్కడ రిలీజ్ సినిమా నాది, జస్ట్ రిలీజ్ సినిమా కాదు రీలీజ్ సినిమా. ఈ పబ్లిక్ ఏంది, క్రౌడ్ ఏంది, నిజంగా నిజంగా ఒక చెప్తానా, ఒక అమ్మాయి అన్న నిజం చెప్తారా, ఒక అమ్మాయి ప్రేమిస్తాయి నిజంగా ఈ రోజుల్లో. ఈరోజు ఒక అబ్బాయి అమ్మ కోసం చనిపోవట్లేదు, కొడుకు కోసం చనిపోవట్లేదు, తండ్రి కోసం చనిపోవట్లేదు, కేవలం ఒక అమ్మాయి మోసం చనిపోతారన్న. నిజంగా అమ్మాయికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి అమ్మాయిలు మీకు నచ్చితే చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, కానీ దయచేసి నటించకండి. మీరు నటించడం వాళ్ళు ఎంతో మంది అబ్బాయి ప్రాణాలు కోల్పోతారు, ఎంతో మంది అబ్బాయి సూసైడ్ చేసుకుంటారు. దయచేసి అమ్మాయి దండం పెడుతున్నా ప్లీజ్, ఈ మన్మద సినిమా చూసాను సరే ఇక్కడ నుంచి మారానమ్మా ప్లీజ్, మీకు దండం పెడతా. మాయ అంటే యువకులు ఎంతో మంది సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు అన్న. నిజంగా వాట్ ఏ మూవీ. నిజంగా నా రిక్వెస్ట్ అంటే 20 సంవత్సరాల సినిమా వచ్చింది, ఈ సినిమా మళ్ళీ ఇంకా పార్ట్ 2 రావాలి. మేము జ్యోతికి మ్యామ్ పర్ఫార్మెన్స్ కానీ, మన సింధు పర్ఫార్మెన్స్ కానీ, సింధు అన్న పర్ఫార్మెన్స్ అన్న చెప్పాలన్నా. సో తగ్ లైఫ్ అనే సినిమా వస్తుంది, ఏముంది అన్న కమల్ హాసన్ కే అమ్మ మూడా కనిపించాలన్న. సో నిజంగా మన ఇష్టం ఉన్నా ఓకే డన్ డన్, నువ్వు కట్ చేసుకోదాన్ని మధ్యలో డిస్టర్బ్ చేస్తావు, ఆ ఫ్లో మిస్ అవుతుంది అన్న. సినిమా పర్ఫార్మెన్స్ ఒక సినిమా వస్తుంది ఫ్యూచర్ లో తగ్ లైఫ్ అని, వాడే పర్ఫార్మెన్స్ చెప్పొచ్చు. మన కమల్ హాసన్ తో నటించడం అనేది మామూలు విషయం కాదు. నిజంగా తన పర్ఫార్మెన్స్ కానీ నిజంగా ఒక పీక్స్ లెవెల్ లో పోతుందన్న. ఇంకోటి అన్న, మనం ఆంధ్రప్రదేశ్ వరదలు వచ్చినప్పుడు ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు గివ్ డొనేషన్ అన్న. నిజంగా ఆ టైం అనిపిస్తుంది, అరే మనోడు కాదు మన పక్కోడు అయినప్పుడు కూడా మన కోసం ఇంత ఆలోచిస్తుంటే అంత గొప్పోడని ఆలోచించవచ్చు. నిజంగా వేరే ఏమని చెప్పొచ్చు అన్న, నాకు నిజంగా బాగా నచ్చింది. పాకెట్ పెట్టుకున్న పర్సన్ సినిమా అయితే ఆదుర్స్ అని చెప్పొచ్చు అన్న. నాకు చాలా 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 బాగా నచ్చింది. చికెన్ ముక్క మటన్ ముక్క బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క. దయచేసి మనం ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరు ఇంకా అమ్మాయిలు మారండి ప్లీజ్, దండం పెట్టారు మారని కోరుకుంటారు. భయ్యా శంభు ఎస్టీఆర్ తమిళనాడులో మంచి ఫేమస్ యాక్టర్ భయ్యా. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మొన్న రీసెంట్గా వరదలు వచ్చినప్పుడు కూడా ఆయన సహాయం చేశారు. చాలా మంచి వ్యక్తి. అంటే మాకు తెలుగులోనే అభిమానులతో పాటు ఇక్కడ తమిళ్తోనే పాటు తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు చాలా మంది. అండ్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, కానీ మేము శంభుకి సపోర్ట్ చేస్తాం అండ్ ఎస్టీఆర్కి సపోర్ట్ చేస్తాం. ఈ సినిమా వచ్చేసి మనకు ఆల్రెడీ మన్మథ ఇది ఇంతకు మేము ఆల్రెడీ చూసాం, అప్పట్లోనే బ్లాక్ బాస్టర్ హిట్. సో ఇది మళ్ళీ రిలీజ్ అయింది, సో ఇంకా సూపర్ హిట్, ఆల్రెడీ బంపర్ హిట్ చేసాం. ఇంకా ప్రేక్షకులు వస్తున్నారు చాలా మంది. చాలా అంటే ఎస్టీఆర్ చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు నెక్స్ట్ మూవీ వస్తుంది తంగ్ లైఫ్ అని, దానికోసం వెయిటింగ్. అది శంభు 2. సో అది బ్రో ఇప్పుడే సినిమా చూసాం మన్మథ, వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. ఇది ఈ టైంలో రిలీజ్ అయింది, రిలీజ్. ఇది ఇప్పుడు సినిమా భయ్యా, ఇప్పుడు కానీ సినిమా రిలీజ్ మామూలు కానీ ఒరిజినల్ సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే ఆస్కార్కి వెళ్తుంది. ఎందుకంటే అందులోన సింబు గారు అప్పుడులో టాప్ సినిమా తీస్తారు, అప్పుడులోనే టాప్. ఇప్పుడు ఇలాంటి సినిమా మాత్రం ఆస్కార్ చూస్తే కన్ఫర్మ్గా అవార్డు ఇచ్చేస్తా, అంత బాగుంది సినిమా. ప్రతి ఈ జనరేషన్ మాత్రం యాప్ట్ అయిన సినిమా, ప్రతి అమ్మాయి అబ్బాయి చూడాల్సిన సినిమా. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ మాత్రం ఒక వేరే లెవెల్గా ఉంటుంది. ఒక్కొక్క పెర్ఫార్మెన్స్ జీవించారు భయ్య. ఇంకా సింబు గారి గురించి చెప్పవసరం లేదు. ఆస్కార్ పర్ఫార్మెన్స్ మనకి ఏపీలో ప్లస్ వచ్చినప్పుడు ఫస్ట్ తమిళ హీరో ఎవరెవరు ఉన్నారంటే సింబు గారే. ఆయన చేసిన హెల్ప్ చూసి అందరు చేశారు, అంత మంచి వ్యక్తి. ఆయనకి ఫ్యామిలీలో చాలా చాలా ఇబ్బందులు అయినా మాత్రం చాలా బాగా చేస్తారు. సినిమా బాగుంది, అందరు ఖచ్చితంగా చూడాలి. సింబు గారి కోసమే మెయిన్ చూడాలి. ఆయన పర్ఫార్మెన్స్ మన అందరికి తెలియాలి. ఆయన ఒక గ్రేట్ పర్ఫార్మెన్స్, ఆస్కార్కి వెళ్ళాలి. ఆయన అవార్డు కట్టాను నేను. సూపర్ సినిమా ఖచ్చితంగా థియేటర్లో చూడాలి. సో మన్మథ ఆల్రెడీ చాలా మంది చూసేశారు, రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది కదా. సో దాంట్లో లవ్ అనేది చాలా కొత్తగా ఉంటుంది. అమ్మాయి ఎలా మోసం చేస్తారనే కాన్సెప్ట్ తో వచ్చింది. సో ఎక్కడ అమ్మాయి ఆడవాళ్ళని తక్కువ చేయకుండా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని శిక్ష చేయడం అనేది స్టోరీ చాలా బాగుంది. సో సాంగ్స్ దాంట్లో బాగుంటాయి. అండ్ అన్న యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు ఆ ఫీల్ మళ్ళీ చూడని వాళ్ళు ఉంటే థియేటర్కి వచ్చి చూడండి. ఆ ఫీల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత ఫుల్ ఎంజాయ్ చేసాం మూవీని అయితే. ఆ సాంగ్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, అన్న యాక్టింగ్ మాత్రం వేరే లేదు. నేను పోతాననే ఎవరైతే అమ్మాయిలు మోసం చేస్తారో వాళ్ళని మాత్రం ఇప్పుడైతే పోగొట్టేస్తాడు. పార్ట్ 2 తీయాలని నేను అనుకుంటున్నా. చాలా బాగా ఫీల్ అనిపించింది ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత. సో ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే వచ్చి చూడండి, మంచి ఫీల్ అవుతారు. చాలా గుడ్ మూవీ. మన్మథ 19 years బ్యాక్ రిలీజ్ అయ్యి ఈ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే,
దీంట్లో కిస్ట్ ఏంటంటే హీరోతో పాటు రైటింగ్ డైలాగ్ కూడా శంభు గారే దీన్ని హ్యాండిల్ చేశారు. మృగన్ గారి డైరెక్షన్లో మన యువన్ శంకర్ రాజు గారి మ్యూజిక్ చాలా ఆసమ్, అప్పుడే చాలా మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ఈ 4K రిలీజ్ ట్రెండ్ మన్మథ సినిమాకు యూత్ అప్పుడు ఎలా కనెక్ట్ అయ్యారో ఆ ఏజ్ లో ఉన్న 19 years బ్యాక్ తో పాటు ఇంకొక 25 years బ్యాక్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఈ సినిమాకి వచ్చి ఇంపార్టెన్స్ ఇచ్చారు. లేడీస్ చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. మైనస్ లేడీస్, బట్ ఆ లేడీస్ ట్రెండ్ అనేది అప్పుడు చూపించిన విధానం ఇప్పుడు మళ్ళీ దాన్ని స్క్రీన్ ప్రెజెంటేషన్ చేస్తున్న దాని ప్రకారం ఈ 4K రిలీజ్ అప్పుడు చూస్తుంటే ఆ జోష్ అనేది చాలా బాగుంది. వాచబుల్ మూవీ, యూత్ కి బాగా కనెక్టెడ్ ఫుల్ మూవీ. ఎంజాయ్ ద మన్మథ ఫ్యాన్స్ అండ్ శంభు ఫ్యాన్స్. మన్మథ సినిమా చూసిన సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా చెప్తున్నా కదా, నేను ఇప్పటికీ 100 సార్లు 1000 సార్లు ఎన్నో సార్లు చూసాను. అంటే నాకు అంతగా నచ్చిందన్న. నిజంగా అంటే రిలీజ్ అయినప్పుడు థియేటర్ లో చూడలేదని చెప్పి చాలా అంటే చాలా ఫీల్ అయ్యాము. అలాంటి రిలీజ్ రోజు మళ్ళీ థియేటర్ లోకి వచ్చి నిజంగా ఎక్స్పీరియన్స్ అయితే పీక్స్ అన్న. నిజంగా అసలు మామూలుగా అనిపించలేదు నాకు. చాలా అంటే చాలా ఎమోషన్స్ ఉన్నాయి అన్న. లవ్ నిజంగా అంటే అమ్మాయిలు అంటే 20 years బ్యాక్ అమ్మాయిలు ఎలా ఉంటారు, ఫ్యూచర్ లో ఎలా ఉంటారు అని చెప్పి ప్రెడిక్ట్ చేసి తీయడం అనేది చాలా అంటే చాలా గ్రేట్ అనమాట. సింబు సార్ యాక్టింగ్ అయితే అసలు నిజంగా నేచురల్ యాక్టింగ్ అనమాట, ట్రూ యాక్టింగ్. నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ సాంగ్స్ ఉంటాయి చూడండి, అమ్మ మామూలు సాంగ్స్ కాదన్న, వేరే లోకానికి వెళ్ళిపోతాం అనమాట. అలా సాంగ్స్ ఉంటాయి. అప్పుడప్పుడు నిజంగా ఆ ఎమోషన్స్ కి మనకి హీరోయిన్ మీద కోపం కూడా వస్తుంది అనమాట. ఆ కోపం నిజంగా అసలు బ్రేకప్ అయిన వాళ్ళు అయితే పక్కా చూడండి. నిజంగా నేను లాస్ట్ ఒకటే చెప్తా అన్న, ఈ సినిమాని మళ్ళీ థియేటర్ లోనే చూడండి, ఫోన్ లో కాదు. ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికాను, లవర్లను బ్రేకప్ అయ్యారు, ఆఖరికి ముసలోళ్ళు కూడా, ముఖ్యంగా అబ్బాయిలు అమ్మాయిలు, మీరు లవర్ గా కానీ ఎలా అయినా రండి, వచ్చి థియేటర్ లో సినిమా చూడండి. మీకు లవ్ అంటే ఏందో మీకే తెలుస్తుంది. మన్మథ సినిమా చూడడం జరిగింది భయ్య. రిలీజ్ October 5th అన్నమాట. ఇది యాక్చువల్లీ ఇప్పుడు పడాల్సిన సినిమా. ప్రతి ఒక్క లవర్స్ చూడొచ్చు, అంటే ఈ పేరెంట్స్ ఓరియంటెడ్ కూడా సినిమా చూడొచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్, ఇప్పుడు ప్రతి సిచ్యువేషన్ ఎలా ఉన్నారు అమ్మాయిలు అంటే అనేది మొత్తం చాలా క్లారిటీగా చూపించారనమాట. యా ఓకే. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే సింబు గారి యాక్టింగ్ కానీ, తర్వాత జ్యోతి గారి పర్ఫార్మెన్స్ కానీ మొత్తం చాలా బాగుంది భయ్య. అండ్ మన డైరెక్టర్ ఏజే మురుగన్ గారు చాలా బాగా మంచిగా తీశారనమాట. పార్ట్ 2 రావాలని కోరుకుంటున్నాం అనమాట. ఇప్పుడు చూసాం భయ్యా, కానీ ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అయింది మన్మథ సినిమా మాత్రం ఖచ్చితంగా చూడబోయా. ఇప్పుడే చూసాను భయ్యా, సూపర్ ఉంది భయ్యా. లవ్ స్టోరీ, ఒరిజినల్ లవ్ స్టోరీ అంటే మామూలు లేదు. శంభు గారి యాక్టింగ్ అంటే సూపర్. సాంగ్స్ ఉన్నాయి, అబ్బా. ఇంటర్వెల్ నుంచి ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ దాకా ఒక ఎంతు, ఇంటర్వెల్ నుంచి మళ్ళీ సెకండ్ హాఫ్ ఒక ఎంతు. అబ్బా. ఇలాంటి లవ్ స్టోరీ ఎప్పుడో సంక్రాంతికి శివరాత్రికి వస్తాయి భయ్యా, కానీ ఖచ్చితంగా చూడవలసిన సినిమా మన్మథ శంభు గారి యాక్టింగ్ అబ్బా సించేసాడు భయ్యా. అయ్యా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి పిల్లల వరకు చూడవలసిన సినిమా ఏదైనా ఉన్నదంటే థియేటర్ లో మన్మథ. ఫోన్ లో చూడకండి, ఫోన్ లో చూడద్దు, అసలు థియేటర్ లో చూస్తేనే ప్రతి మనిషికి కనెక్ట్ అవుతుంది సినిమా. జై మన్మథ. ఇప్పుడు చూశాను మన్మథ సినిమా. ఇది రిలీజ్ కాదు, ఈ రోజు రిలీజ్ అయినట్టే ఉంది అనమాట. అంత క్రౌడ్ వచ్చారు. అసలు థియేటర్ లో ప్రతి సీన్ ని రీక్రియేట్ చేస్తున్నారు అట. అది అమ్మాయిలా అబ్బాయిలా అని కాదు, చాలా అంటే చాలా బాగుంది. 20 years బ్యాక్ ఇలాంటి స్టోరీని, ఇది సమాజానికి ఉపయోగపడే స్టోరీ అని డైరెక్టర్ గారు తీసుకొని దాన్ని ఇంత బాగా ఎగ్జిక్యూట్ చేసి అప్పట్లోనే బ్లాక్ బస్టర్, ఇప్పుడైతే మళ్ళీ సూపర్ బ్లాక్ బస్టర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. విజిల్స్ కానీ, ఆ పేపర్స్ ఎగరేయటం కానీ చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ సింబు గారి క్యారెక్టర్ అప్పుడు స్టోరీ ఎంచుకునే విధానమే చాలా చాలా మంచిది అనమాట. అసలు డ్యూయల్ రోల్ చేసి కనెక్ట్ అయ్యి, అందరికి కనెక్ట్ అయ్యే పాయింట్ని తీసుకొని అమ్మాయిలు మోసం చేస్తున్నారా లేకపోతే అబ్బాయిలు మోసం చేస్తున్నారా అని పక్కన పెడితే ఒక మంచి కంటెంట్ అంటే ఈ స్టోరీ ప్రతి ఒక్క లైఫ్లో ప్రతి ఒక్కరికి అమ్మాయి కానీ అబ్బాయి కానీ కనెక్ట్ అయ్యింది. ఏదో ఒక పాయింట్లో, ఏదో ఒక ఏజ్ స్టేజ్లో ఇలాంటి మోసానికి అయితే గురవుతారు. అలాంటి కంటెంట్తో వచ్చి చాలా చాలా బాగా తీశారు. అన్ని సాంగ్స్ హిట్. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సీన్స్, బ్లడ్ వచ్చే సీన్స్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. జ్యోతిక గారు అప్పట్లోనే చించిపడేశారు. చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఇంటర్వెల్ సీన్ కానీ, ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు మెయిన్ ఆ సెకండ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది వేరే అన్న. నిజంగా అసలు ఆ గెటప్ కానీ, ఆ డైలాగ్స్ కానీ మొరటగా చేసి చాలా అంటే చాలా బాగా చేశాడు సింబు గారు. సో ఇప్పుడు 20 years తర్వాత కూడా అలాగే ఉన్నారు ఆయన. ఒక మంచి సినిమాలు తీస్తున్నారు. ఈ సినిమా అయితే బ్లాక్ బాస్టర్. రిలీజ్ కాదు, ఇది రిలీజే, మళ్ళీ బ్లాక్ బాస్టర్ అనమాట. థియేటర్ అంతా ఫుల్, ఒక్క సీటు కూడా ఖాళీ లేదు. అందరు థియేటర్కి వచ్చి చూడండి. తగ్ లైఫ్ అన్న వస్తుందన్న.
అన్న ఫస్ట్ మనకి ఆంధ్రాలో రీసెంట్ గా ఫ్లడ్స్ వచ్చినాయన్న, దాంట్లో ఫస్ట్ డొనేషన్ ఇచ్చింది మన తమిళ హీరోస్ నుంచి సింబా నాన్న. అలాంటి యాక్టర్ కి మనం సపోర్ట్ చేయాలి కదన్న, అందుకే చెప్తున్నా అన్న, మన్మధుడు మూవీ రచ్చ ఉందన్న. ఆ రచ్చ మూవీ తర్వాత ఇప్పుడు తగ్ లైఫ్ వస్తుంది, ఆ తగ్ లైఫ్ మూవీ కూడా సపోర్ట్ చేయాలి అన్న. ట్రైలర్ టీజర్లు మాత్రం లేసిపోయినాయి అన్న, లేసిపోయినాయి అంటున్నా కదా. సో సింబు గారికి సపోర్ట్ చేద్దాం, డైరెక్టర్ కూడా సేమ్. సో సూపర్ ఉండబోతుంది అన్న మూవీ అయితే. నెక్స్ట్ మన్మధుడు వస్తుంది, దాని తర్వాత మన్మధుడు 2 కూడా వస్తుంది. ఫస్ట్ తగ్ లైఫ్ చూద్దాం, తగ్ లైఫ్ ని రచ్చ రచ్చ లేపు పాడేద్దాం. బీజిఎం, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ప్రతిది ఒక్క థింగ్ వాళ్ళు కష్టపడి తీసినారు, అది క్లారిటీగా కనిపిస్తుంది. మనం చూద్దాం, సపోర్ట్ చేద్దాం, తగ్ లైఫ్ మాత్రం చూద్దాం అన్న. ఇప్పుడే చూసిన రీ రిలీజ్ మన్మథ సినిమా 4K వెర్షన్ లో ఇప్పుడే చూసిన అన్న. సినిమా చూసిన తర్వాత నాకైతే బాధ అనిపించింది అన్న, ఎందుకంటే ప్రతి ప్రేమికుని కదిలించే సినిమా అన్న ఇది. 19 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ ట్రెండ్, ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం అనేది చాలా అంటే చాలా గుండెని కదైపోతుంది అన్న. నిజంగా ఇంత సినిమా, ఇలాంటి సినిమాని చూసినందుకు చాలా గర్వపడుతున్నాను అన్న. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. 19 సంవత్సరాల తర్వాత చూసినా కూడా అదే ఎమోషన్, అదే టచింగ్, అదే హార్ట్ టచింగ్, ప్రతి ఒక్కటి అన్న. కోమా అంటే కోమా అనిపించింది అన్న. ఎందుకంటే ఇంత బాధ ఒక ప్రేమికుడికి తెలుస్తుంది అన్న, ఒక అమ్మాయి మోసం చేసిపోతే ఎట్లుంటుంది అనేది ఈ సినిమాలో ఉంటుంది. లాస్ట్ క్లైమాక్స్ వేరే విధంగా ఉంటుంది. 19 సంవత్సరాల తర్వాత కూడా రిలీజ్ అయినా కూడా అది ట్రెండ్ ఉందన్న. నిజంగా శంభు గారి సినిమా చూసినందుకు చాలా అంటే చాలా సంతోషిస్తానన్న. మన్మథ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న. ఆయన ఇప్పుడే మన్మధుడు సినిమా చూసానా, సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తున్నా. అప్పట్లోనే బ్లాక్ బస్టర్, మళ్ళీ బ్లాక్ బస్టర్ అయింది, రిలీజ్ అయింది, కలెక్షన్ అయితే కుమ్మేస్తుందని చెప్తున్నా. అయితే అసలు ఆ సినిమా చూసిన చెప్పన్నా కళ్ళలో ఎమోషన్ చెప్తున్నా. అయితే లాస్ట్ ట్విస్ట్ అయింది, అదేంటి అసలు సింబు గారు అయితే ఇంకా వేరే లెవెల్ యాక్టింగ్ అంటే. అప్పట్లో చూడలేదు సినిమా, ఇప్పుడు రిలీజ్ అయినప్పుడు చూస్తుంటే ఇంకా గూస్ బంప్స్ అని చెప్తా. లాస్ట్ లో ఉంటుంది అన్న, అవునన్నా కాదే, అవునన్నా ప్రేమే, లేదన్నా ప్రేమ. సినిమా చాలా బాగుందన్నా, నేను పోతాను, డైలాగ్స్ అయితే చాలా బాగుంటుంది. సినిమా అయితే ఎవరో చాలా అంటే చాలా బాగుందన్నా. అప్పుడు చూడలే కానీ ఇప్పుడు చూసినందుకు చాలా అంటే చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ అని చెప్తే నేను మళ్ళీ ఒకసారి మళ్ళీ రిలీజ్ అవుతుంది. నాకు పక్కా మన్మధుడు కావాలనిపిస్తుంది అన్న. సింబు గారు మన్మధుడు తీయాలని కోరుకుంటున్నా. మన్మధుడు వస్తే నేను పక్కా సంతోషిస్తానన్న. సినిమా చాలా బాగుంది, ప్రతి చూడకూడదు. మన్మథ మూవీ భయ్యా, అరే యాక్టింగ్ భయ్యా అది నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అన్న. పార్ట్ 2 కావాలన్నా. ఫస్ట్ అయితే పార్ట్ 2 కోరుకుంటా. నెక్స్ట్ వచ్చేసి మూవీ అన్న, నెక్స్ట్ లెవెల్ కంటెంట్ అన్న. అసలు ఉంటారన్న అమ్మాయిలు అందరు చెడ్డోళ్ళు ఉండరు, కొందరు ఉంటారు లంజలు. వాళ్ళ కోసం ఈ మూవీ చూసి కొంచెం చక్కగా అవ్వండి, లేదా మేమే మన్మథన్ అవుతాం ఈసారి. మన్మథన్ అనే మూవీ అన్న సూపర్ ఉంటుంది అన్న. యాక్టింగ్ అయినా ఏదైనా నెక్స్ట్ లెవెల్. కుర్రోళ్ళ కోసం కొంచెం హాట్ ఫిగర్లు కూడా ఉన్నాయి మూవీలో. చాలా కిర్రాక్ మూవీ అన్న. అసలు అన్న ఎక్స్పెక్ట్ చేయం అట్లాంటి ట్విస్ట్లు ఉన్నాయి. లాస్ట్ లో అయితే డబుల్ రోల్ అనుకుంటాం, కానీ మళ్ళీ ట్విస్ట్ వస్తుంది. ఆ చిన్న ట్విస్ట్లతో మూవీ కిర్రాక్ ఉందన్న. చూడండి అలా ప్రతి ఒక్కరి. అన్న మన్మథ సినిమా చాలా 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 రీమేక్ సినిమాలు అయితే అవుతుంది, రీ రిలీజ్ అయితే అవుతాయి. కానీ దాని అమ్మ ఏడిపిస్తారు, నవ్విస్తారు అన్న. నేను పోతాను ఈడికెళ్ళి ఆ ఒక్క డైలాగ్ చాలన్న. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం పిచ్చి తొప్పింది నిజంగా. ఆ సినిమా వచ్చేటప్పుడు మేము ఇంకా పుట్టుంటాం, కానీ నాకైతే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వస్తేనే ఏ సినిమా పనిచేది దీని ముందు అయితే అట్లున్నది. ఇందులో ఉన్న లవ్ స్టోరీ అయితే సాంగ్, ఒక్కొక్క సాంగ్ ఆడపిల్లలు కూడా సీట్లో నుంచి లేచిపోయి ఎగురుతున్నారన్న. సినిమా అయితే పిచ్చి తొప్పింది, నాకైతే చాలా 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 బాగా నచ్చింది. నేనైతే హీరో అన్న, నువ్వు ఇప్పుడు మళ్ళీ అటువంటి లవ్ స్టోరీలు తీయి, నీకు మామూలుగా ఉండదు, అద్దరిపోద్ది. సినిమా అంత బాగుంది. ఇంకా చూసుకోండి మాత్రం హీరోయిన్స్ కానీ, ఆ స్టోరీ కానీ, ఆ సాంగ్స్ కానీ. అన్న నేను పోతాను ఒకటే మాట, సినిమా అయితే సూపర్. నేనైతే పోతా, మీరు కూడా థియేటర్కి అయితే వచ్చేయండి. థియేటర్ లో ఫస్ట్ చూసాను, అది రీ రిలీజ్ సెకండ్ టైం చూస్తున్నాను అనమాట. సో ఎక్సైటింగ్, మా మెమరీస్ గుర్తొస్తున్నాయి చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ తో మేము ఎంజాయ్ చేసిన టైమ్స్ ని. ఎంతమంది కావాలి? చాలా మంది ఉన్నారు, బట్ ఇలాంటివి కావాలి, జనాలకు తెలియాలి, ముందు అవేర్నెస్ అనేది రావాలి. సినిమా అయితే భయ్యా నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు మైండ్ పోతుంది. ప్రతి ఒక్క సీన్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే ఎంత బాగుందో, సెకండ్ హాఫ్ కూడా అంతే బాగుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఆ సీన్ క్యారెక్టర్ వచ్చినప్పుడు మామూలు లేవయ్యా, థియేటర్ అంతా అరుపులే, మామూలు లేవయ్యా. ప్రతి ఒక్కరు వచ్చి చూడాలి. ఇంకొకటి ఏంటంటే అమ్మాయి గురించి చెప్పారు, అమ్మాయిని అమ్మతో పోల్చారు. సో ప్రతి ఒక్కరు చూడాలి. చాలా బాగుంది. 20 ఏళ్ళ తర్వాత వచ్చినా కానీ ఎంత బాగుందంటే, ఇప్పుడే ఇట్లుందంటే అప్పుడు ఆ కాలంలో ఇంకా ఊపింటది. ఆ మూవీ అప్పుడు రావడం కన్నా ఇప్పుడు వచ్చేటనే చాలా బాగుండు. చాలా అంటే చాలా బాగుంది. అందరికి ఏడిపించేశారు. మనసు ఉన్నోళ్ళు పోతే చాలా మంది ఏడ్స్ వస్తాడు. అప్పుడు ఎంతమంది ఏడ్చాడు తెలియదు, కానీ ఇప్పుడైతే చాలా మంది ఏడ్స్ వస్తారు. చాలా అంటే చాలా బాగా అసలు ఏడుపు వస్తుంది. బ్రదర్ ఉన్నావు కాబట్టి అంటే చాలా అంటే ఎలా అంటే ఇంకా చెప్పలేము మన మాటల్లో. ఇప్పటికైనా కానీ ఒక రేంజ్ లో ఉంది అది. అంటే ఎలా అంటే మాటల్లో చెప్పలేము. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్,
మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.